జూలూరుపాడులో వెలుగు కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ధర్నా చేశారు. బ్యాంకు మిత్ర దుర్గారావుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరివారిగూడెంలో డ్వాక్రా సంఘాలు 30 వరకు ఉన్నాయి. బ్యాంకు మిత్ర దుర్గారావును నమ్మి ప్రతి నెల బ్యాంకులో జమ చేయాల్సిన డబ్బులను అతనికి ఇచ్చేవారు డ్వాక్రా గ్రూప్ మహిళలు. ఎలాంటి రసీదులు ఇవ్వని దుర్గారావు 8 గ్రూపులకు చెందిన దాదాపు 30 లక్షల రూపాయలను స్వాహా చేశాడు. అయితే డబ్బులు జమ చేయమని బ్యాంకు వారు ఇస్తున్న నోటీసులతో తాము మోసపోయినట్లు గ్రహించిన డ్వాక్రా మహిళలు వెలుగు ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఏపీడీ గారిని, ఏపీఎం గారిని, వెలుగు సీసీని, బ్యాంకు సిబ్బందిని సస్పెండ్ చేయాలి. డ్వాక్రా గ్రూప్ సభ్యులు మాయం చేసిన బ్యాంకు సిబ్బందిని సస్పెండ్ చేయాలి. బ్యాంకు సిబ్బంది డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు అండి. మా ఈ కనీసం కరివారిగూడెం గ్రామంలో 30 డ్వాక్రా సంఘాలు ఉంటాయండి. ఆ 30 సంఘాలకి బ్యాంక్ వచ్చేసి లింకేజీ సుజాత్ నగర్ ఏపీజీవీబీ బ్యాంక్ అండి. గత 17 సంవత్సరాలుగా ఆ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని తిరిగి నెలలు వారికి కిస్తీల రూపంలో చెల్లించుకుంటూ అప్పులు కట్టుకుంటూ మళ్ళీ తిరిగి రుణాలు పొందుతూ ఉన్నామండి. గత 17 సంవత్సరాల క్రితం బ్యాంకు మిత్రగా గ్రామ దీపికగా గరిడి దుర్గారావు నియమించారండి. అతను నియమించిన తర్వాత ఒక 15 సంవత్సరాల క్రితం బ్యాంకు మిత్రగా గరిడి దుర్గారావుని నియమించారండి. బ్యాంకు వాళ్ళే, బ్యాంకు మేనేజర్, బ్యాంకు సిబ్బంది కరివారిగూడెం గ్రామంలోకి వచ్చి సమావేశం పెట్టి ఇతనే బ్యాంకు మిత్ర, మీకు ఇతని దగ్గరే రుణాలు చెల్లించుకోండి, బ్యాంకుకు రావాల్సిన అవసరం లేదు అనేసి చెప్పి అతను నియమించారండి. అతను నియమించిన తర్వాత ప్రతి ఒక్కరూ అతని దగ్గరే కట్టడం స్టార్ట్ చేశారండి. ప్రతి నెల 10 సంవత్సరాలు బాగానే కట్టాడండి. నమ్మకంగా ఊరిలో ప్రజలందరినీ నమ్మించాడండి. మహిళలందరినీ నమ్మించి గత 5 సంవత్సరాల నుంచి సరిగ్గా కట్టకపోవడం జరిగిందండి. అది గత 3 సంవత్సరాల క్రితం మేము ఒక్కొక్క గ్రూప్కి వచ్చేసి 7,50,000 రూపాయలు లోన్ తీసుకున్నామండి. అది తీసుకున్న తర్వాత నెలకొచ్చేసి ఒక గ్రూప్కి 30,000 చొప్పున 25 నెలలు కట్టామండి. గరిడి దుర్గారావు కట్టాము. తర్వాత 25 నెలలు పూర్తయిన తర్వాత అప్పు మొత్తం తీరిందని, మా లెక్క ప్రకారం అప్పు మొత్తం తీరిందని మళ్ళీ అప్పు తీసుకుందాం అనేసి లెక్కలు చూడమనేసి గరిడి దుర్గారావు దగ్గరికి తిరగడం జరిగిందండి. కరివారిగూడెం గ్రామంలో మేము డ్వాక్రా సంఘాల ద్వారా వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో